హలో అండి, అందరికీ నమస్కారం. ఎల్ఆర్ఎస్పై మరో నూతన అప్డేట్తో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి. మొదటిసారి కనుక మన ఛానల్ని మీరు వీక్షిస్తున్నట్లయితే దయచేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గృహ నిర్మాణ మరియు వాస్తుపరమైన విషయాలు వీడియో రూపంలో పోస్ట్ చేయబడతాయి. ఎల్ఆర్ఎస్ 2020 సంవత్సరంలో ₹1000 కట్టి అప్లికేషన్ చేసుకున్న వారికి మిగతా అమౌంట్ని పే చేసి తమ యొక్క ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పి ప్రభుత్వము మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు మొదటగా అవకాశం కల్పించింది. ఇందులో 25% రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వసూలు చేసే ఫీజులో 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్, అలాగే రెగ్యులరేషన్ ఛార్జెస్ రెండు కూడా కట్టమని చెప్పి చూపిస్తుంది. ఈ రెండు కూడా మీకు ఇందులో రెండిట్లో ఏదైనా ఒక కట్టే అవకాశం కూడా మనకైతే ఉంది. ముఖ్యంగా ఏదైనా ఒకటి అంటే రెగ్యులరేషన్ ఛార్జెస్ ఒకటి కట్టి 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ తర్వాత కూడా కట్టుకునే అవకాశం అయితే మనకు ఆ ఫెసిలిటీ అయితే మన ప్రభుత్వం కల్పించింది. అయితే ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే మార్చి 31 నుంచి మళ్ళీ ఏప్రిల్ 30 వరకు కూడా దాన్ని డేట్ని ఎక్స్టెండ్ చేసింది. అయితే చివరిగా ఏప్రిల్ 30 నుంచి మే 3 వరకు అయితే డేట్ని ఎక్స్టెండ్ చేసింది. చాలామంది ఏమనుకున్నారంటే మే 3 3 రోజులే పెంచింది కాబట్టి ఇదే చివరి గడువు అవుతుందని చెప్పి కూడా చాలామంది భావించారు. కానీ ప్రభుత్వం మళ్ళీ ఇంకోసారి ఎల్ఆర్ఎస్ లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తూ మే 3 నుంచి ఈ నెల చివరాఖరు వచ్చేసి మే 31 వరకు కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే మళ్ళీ ఎక్స్టెండ్ చేసింది. కావున ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ లబ్ధిదారులు ఎవరైతే తమ యొక్క రెగ్యులరేషన్ ఛార్జెస్ని కట్టకుంటే ఇప్పటికైనా ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది కాబట్టి ఆ రెగ్యులరేషన్ అమౌంట్ని కట్టి మీ ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోగలరు. ఇన్ కేస్ మీరు రెగ్యులరేషన్ అమౌంట్ కట్టి మీ ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోకుంటే వచ్చే నష్టాలు ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం కొన్ని రోజుల తర్వాత ఎల్ఆర్ఎస్ క్లియర్ ఉన్న ప్లాట్లకే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. అనగా మీరు మీ ప్లాట్ని అమ్మదలుచుకున్నప్పుడు వేరే వాళ్ళు కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రార్ గారు ఏం చేస్తారంటే మీ ప్లాట్ని వేరే వాళ్ళకి అమ్మడానికి రిజిస్ట్రేషన్ అయితే చేయకుండా ఆపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ క్లియర్ ఉన్న ప్లాట్లకే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా భావిస్తున్నారు. రెండోది వచ్చేసి ఇప్పుడు మీరు కట్టనట్లయితే ఫర్దర్గా మీరు భవన నిర్మాణంకి వెళ్ళినప్పుడు కూడా ఎల్ఆర్ఎస్ అనేది పే చేసుకోవచ్చు. అప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ వాల్యూని కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఇప్పుడు మీరు ఎల్ఆర్ఎస్ 2020లో మీరు కట్టుకోవడం వల్ల ₹20,000 మీకు ఎల్ఆర్ఎస్ రెగ్యులరేషన్ ఛార్జెస్ అయితే మీరు ఫర్దర్గా మీరు తర్వాత మీరు పే చేసుకున్నట్లయితే అది సుమారు 2 నుంచి 3 లక్షలు కూడా అయ్యే అవకాశం ఉంది. మూడో విషయం ఏంటంటే ప్రభుత్వము మార్కెట్ వాల్యూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మార్కెట్ వాల్యూను పెంచే అవకాశం ఉందని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మార్కెట్ వాల్యూ కనుక పెంచినట్లయితే అప్పుడు మీరు భవన నిర్మాణ అనుమతులకు వెళ్ళినప్పుడు, దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు, లేదంటే 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కట్టినప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూని కన్సిడర్ చేస్తారు. కాబట్టి అప్పుడు మార్కెట్ వాల్యూ కనుక పెరిగినట్లయితే మీకు కట్టే అమౌంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కావున ఇప్పటికైనా ఎవరైనా ఎల్ఆర్ఎస్ కట్టని వాళ్ళు ఉంటే కట్టుకోగలరని చెప్పి మేము సూచిస్తున్నాము. దాని తర్వాత ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు చాలా రకాల డౌట్స్ అని ప్రజలైతే ఎదుర్కొంటున్నారు. L1 పెండింగ్ అని, L2 పెండింగ్ అని, L3 పెండింగ్ అని, FTL బఫర్ జోన్ అని చెప్పి దాని తర్వాత ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఎదుర్కొంటున్నారు. దీని అన్నిటికీ కొంతమేర ప్రభుత్వాధికారులు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ డేట్ పదే ఎక్స్టెండ్ అవుతుందంటే చాలా అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయని చెప్పి మనం భావించవచ్చు. దానివల్ల మరొకసారి అవకాశం కల్పిద్దామన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ డేట్ని ఎక్స్టెండ్ చేస్తున్నది. కావున దీనికి సంబంధించి ముఖ్యంగా మాకు చాలామంది అడిగేది ఏంటంటే ఎల్ఆర్ఎస్ వచ్చేసి FTL బఫర్ జోన్ మా ప్లాట్ లేకున్నా కానీ అదేవిధంగా చూపిస్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. చాలామంది వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా అంటే వేరే తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా మన దగ్గర హైదరాబాద్లో ప్లాట్స్ అని పర్చేజ్ చేయడం జరిగింది, నియర్ బై హైదరాబాద్లో. సో ఇప్పుడు అది FTL బఫర్ జోన్లో చూపిస్తుందని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రాసెస్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పి కూడా మేము గ్రహించాం. ఇంకొక విషయం ఏంటంటే ఎల్ఆర్ఎస్ పే చేసిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ అయితే చాలామందికి ఇప్పటివరకు అయితే రిలీజ్ కాలేదు. జనరల్గా ప్రభుత్వం ఏం చెప్పిందంటే 3 రోజుల నుంచి వారం రోజుల లోపే అమౌంట్ పే చేసిన తర్వాత ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఇది లైవ్లో మాత్రం అది ఇంప్లిమెంట్ కావట్లేదని చెప్పి కూడా మేము గ్రహించాము. ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఎల్ఆర్ఎస్ కట్టని వాళ్ళు ఉంటే ఇది చివరి అవకాశంగా భావించి తమ యొక్క ఎల్ఆర్ఎస్ ఫీజుని కట్టుకోండి. అలాగే మీకు ఎదురయ్యే ప్రశ్నలన్నింటినీ కామెంట్ రూపంలో తెలియజేయండి, మేము దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీకు మరింత సమాచారం కోసం మనం గతంలో కూడా ఎల్ఆర్ఎస్ సంబంధించిన వీడియోలు అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలు కూడా వీక్షించగలరని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.